హలో ఫ్రెండ్స్, మాస్టర్ సిరీస్ ఈరోజు మనం అదే మాస్టర్ సిరీస్ కింగ్ ఆఫ్ లెజెండరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆడబోతున్నాం. ఏమైంది క్యారే వెయిట్ 1 సెకండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బిఆర్లో క్యాంపింగ్ చేసి ఉంటారు, ర్యాండమ్ మ్యాప్స్లో క్యాంపింగ్ చేసి ఉంటారు. క్లాస్ వాళ్ళు ఎప్పుడైనా క్యాంపింగ్ చేసి ఉండరు. ఈరోజు మనం క్యాంపింగ్ చేద్దాం. అది జీరో సింపుల్. ఈ మధ్య టాస్క్లు వేసుకున్నాను, ఈజీ అయిపోయి ఈ మధ్య నేను కొంచెం వెరైటీ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటే క్లాస్ వల్ల క్యాంపింగ్. ఎస్, క్లాస్ వల్ల క్యాంపింగ్ అంటే సింపుల్, వెరీ డెడ్లీ. క్లాస్ వల్ల క్యాంపింగ్ అంటే క్లాస్ వాళ్ళు చాలా ఈజీ ఫ్రెండ్స్. చేద్దాం, ఇది మాట్లాడదు. ఓకే, వీడితో వదిలేసాడు. సింపుల్ క్యాంపింగ్ అంటే ఏం లేదు, మన ఇద్దరికి ఎనిమిది కొడతాం. ఎనిమిది రాకపోతే సేఫ్ దగ్గర ఒక 8 సార్లు వెళ్ళేసి క్యాంపింగ్ అనమాట. ఇలా కూర్చోలేను అనమాట, కూర్చొని క్యాంపింగ్ చేయాలన్నమాట. మన దగ్గర జోన్ వచ్చిన వరకు బియ్యాలు అన్నప్పుడు కొట్టినా మనకి రావు. మనం త్రిబల్ లైన్లో కొట్టినప్పుడు అది మనం త్రిబల్ లైన్లో ఉన్నప్పుడు ఎనిమిది కొట్టినప్పుడు మనకి కిల్ వస్తుంది. ఇదా సార్, ఇది ఎలా అవుతుంది సార్? సరే, ఇప్పుడు నీట్గా క్యాంపింగ్ బెస్ట్ ఆఫ్ థామ్సన్. ఏమైంది సిగ్నల్ రాలేదంట, చెట్లకి బంద్ చేస్తున్నారంట. సరే, సింపుల్ మన క్యాంపింగ్ తెలుసు. దీన్ని 16 ఎంఎం మధ్య ఎక్కువ వస్తుంది, దానికి దీంట్లో ఈజీగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయడం మూల గన్న పెట్టుకుని కూర్చోవాలంటే మన క్యాంపింగ్ ఏరియా. దీన్ని పెట్టుకుంటే మాత్రం మనం సింపుల్గా క్యాంపింగ్ చేస్తాం. then మన దగ్గరకు వస్తే సింపుల్గా గన్న చనిపోయినా ఏం చనిపోయినా మనం రివైవ్ అయితే లేదు. ఓన్లీ క్యాంపర్ వీడిని టికెట్ Double takedown. ఇప్పుడు నేను ముగ్గురిని కొట్టాలి, ఆ ముగ్గురిని కొట్టాను. తోపిక్ నాకు లేదన్నా పోతే వీళ్ళు క్యాంపింగ్ వచ్చాను. ఎనిమిది వస్తుంది. త్రిబల్ 9 యార్. పడుతుంది. అరే క్యాంపింగ్ చేస్తాను రే, క్యాంపర్ రాలే మ్యాచ్లో. క్లాస్ వాడు క్యాంపర్ రాలే, నేను క్లాస్ వాడు క్యాంపింగ్ ఉంది. క్యాంపర్ అని తెలియకుండా అంటున్నారు. చెట్లు పెంచాలంటే కానీ శాటిలైట్ కొంచెం పెద్దదంటారు. ప్లీజ్ చెట్లు రావడం అసలు క్యాంపర్ ఇప్పుడు ఆడతాం. ఎంత స్పెషల్ క్లాస్ వాళ్ళు కూడా క్యాంపింగ్ చేసే వాళ్ళు యాడ్ దాక్కుంటారు, అసలు నీరే దాక్కుంటారంట మనలాగే. అంటే ఫస్ట్ క్యాంపర్ వచ్చేసి మనదా ఇవ్వడం క్యాంపింగ్ చేస్తున్నాడు క్లాస్ 4లో చేయలే కదా సైడ్. ఎందుకంటే మనం ఇక్కడ క్యాంపింగ్ చేసేకి వచ్చినాం అంతే. క్యాంపింగ్ చేసామా మ్యాచ్ ఓడిపోయాం పోయామా అంతే. హెల్పింగ్ ఇప్పుడే మేము క్యాంపింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నాం. ఇంతకుముందు ఫ్రెండ్స్ మీరు చూసారో లేదో, నేను ఒక ర్యాంక్ కూడా మ్యాచ్ అనేది పెట్టాను. దాంట్లో కూడా సింపుల్ ఒక కిల్లు కొట్టాను. ఒక కిల్లు కొట్టి క్యాంపింగ్ పడ్డం వల్ల లేకపోయింటేనా అసలు పోయా మందే. అదే అసలు కప్పని అందే. ఆడ ఎనిమిస్ ఎంతమందినే ఉండి నేను ఎడ కూర్చొని క్యాంపింగ్ చేస్తాను. లోన్ వస్తే
సింపుల్. ఒక్క కిల్లు కూడా కొట్ట. ఒక కిల్లు ఎప్పుడు కొట్టినా గైస్ ఇది వదిలిన తర్వాత మాట్లాడుతున్నాను. ఇది మంచి ప్లేస్ చూసుకొని నేను క్యాంపింగ్ ఇలా సెట్ అయిపోయా. ఎనిమిది చూస్తే కొట్టేదే లేండి, భయపడదండి. లేదు ఇంకో క్యాంపింగ్ ఏరియా కూడా కొట్టారా క్యాంపింగ్ చేయొచ్చు ఈజీగా. మనం తెలిసిందే కదా, ఒక చోట మూలకు పోయి కూర్చొని కూర్చోాలన్నమాట. అంతే సింపుల్. ఇదే ఇప్పుడు మనం చేయబోయే క్యాంపింగ్ అనమాట. ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్ళి పైకి జంప్ చేసి ఇలా కూర్చుందాం. ఎవడు కొట్టాడో మన క్యాంపింగ్ సక్సెస్ఫుల్. లోన్ వస్తే కనుక ఇట్లా నుంచి వెళ్ళిపోతుంది. క్యాంపింగ్ అనేది సక్సెస్ఫుల్ పూర్తి అయిపోతుంది. మనం క్యాంపింగ్ ఫస్ట్ టైం నేను క్లాస్ వల్ల క్యాంపింగ్ చేశాను. అది నాకు ఈ క్లాస్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు లిటరలీ ఓరన్ స్కిల్ కాపాడిందండి. ఎడ్జ్లో ఉన్నప్పుడు నీకు పండబెట్టి మసాలా పెట్టాక మసాలా బిర్యానీ ఉంటుంది, అది కారం ఉంటుంది. కొట్టేను లేవన్నా ఉన్నట్టు. ఇంకా వద్దండి రివైవ్లే హెల్ప్ నేను అడుస్తున్నాం కదా. రే స్పెషల్ క్యాంపర్ రా ఇక్కడ. బా మనం క్యాంపర్ అని కూడా మర్చిపోయాను ఫ్రెండ్స్. సైడ్ ఈ మ్యాచ్ నువ్వు క్యాంపింగ్ ఈ మ్యాచ్ గెలిపించిన తర్వాత చేద్దాం అనుకుంటున్నా. ఎంతో పోయినట్లు దానికి క్యాంపింగ్ లేదు బొంగులే ఉంటాం. అదే క్యాంపింగ్ లేదు మసాలా క్యాంపింగ్ లేదు మసాలా లేదు ఫ్రెండ్. ఓన్లీ వన్స్ అందరికి బిర్యానీ తినిపించేదే మనం. బిర్యానీ పెట్టాల్సిందే మనం. ఇప్పుడే బియర్లో క్యాంపింగ్ చేసి మంచి బోయ కొట్టిన. దీంతో కూడా క్యాంపింగ్ చేద్దాం అనుకున్నానా. ఒక కిలో ఇంకా 3 రౌండ్లు క్యాంపింగ్ ఎవరిని ఎన్ని పని పెట్టి భోజనం ముందు ఏమంతా మీరు మావాడు లేడా కింద వచ్చినాడు. ఎవరు మావాడా? నా పంట పెడతారు. ఎందుకు పంట పెడతాను పోయి మా ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాం. మనం క్యాంపింగ్ అనేది చేస్తున్నాం. అది స్లో క్యాంపింగ్ అన్నమాట. ఇది వచ్చేసి సింపుల్. మళ్ళీ మనం స్పెషల్ క్యాంపర్ కదా. మళ్ళీ క్లాస్ వాళ్ళు 2 మ్యాచ్లు క్యాంపింగ్ చేసినాం. 2 మ్యాచ్లు కిల్లు కొట్టుకుంటా క్యాంపింగ్ చేసాం. ఈ మ్యాచ్ ఇప్పుడు మనం కొట్టకపోతే ఎత్తిపోతుంది కదా. ఎందుకంటే ఇది బోయా ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయినా. మన గేమింగ్లో కియా ఉన్నాడు, అందరూ తెలుసు. ఇతని పేరు ప్రణి అనమాట. కలిసి ఏదో ఒక రోజు వీడియో తీస్తాం. ఇది చేయాలని మీరు చెప్పి నేను నమ్మకం వడుతా మాటలు చెప్పి ఏదన్నా ఏం చూపించేసి నూబ్ ఫ్యాన్స్ ముందు నా ఫ్యాన్స్ ముందు నీకు యూట్యూబ్ ఛానల్ ఉందారా? మళ్ళీ నీ ఫ్యాన్స్ అని చూస్తారు. అమ్మవాడు పెట్టిలే కన్ను నీకు పెట్టేకొచ్చా చెప్పు. నూబ్ అంటనే ఉంటా అంట. ఎప్పుడు ఇంకా చెప్పేది రావు ఇట్లా మన కళ్ళకి రావు. కొంత నేను మనంతా మాట్లాడుకుంటూ మార్క్ అయిపోయినాను. ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏంది? సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్. మనం ఈరోజు మన క్యాంపింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్. ఇంకో తొప్పులు మర్చిపోయా లాబీలో ఓకే. డన్ లెగ్ పీస్, కారం పీస్. My name
సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కామెంట్లు పెట్టే